హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ శామ్ వ్లాగ్స్. ఇది తెలుసు కదా వెనకాల టిల్లు కటింగ్ చేసుకుని అట్లున్నాడు. ఇవాళ వచ్చేసి అయితే డే 5. ఇవాళ షేక్పేట్లో మణికొండ నుంచి చాలా గణేష్లు అయితే నిమజ్జనం బయలుదేరారు. ఇక్కడికి చూపించినాక మనం కూడా ట్యాంక్ బండ్కి వెళ్ళి ఏంటో చూద్దాం. నిన్న పరేషన్ బాయ్స్ది ఉండే కానీ కుదరలేదు వెళ్ళడం ఆడికి. ఇవాళ కవర్ చేస్తా. ఇక్కడ ఇది మా ఇంటి దగ్గర గణేష్, మా ఇంటి ఎదురుగా పెట్టిన చిన్న గణేష్ పిల్లలు పెట్టింది. వాళ్ళు నిమజ్జనం అయితే తీసుకెళ్తే 5th డే రోజు. మనం ప్రజెంట్ వచ్చేసి అయితే ఫిలిం నగర్ గణేష్ మండపం దగ్గరికి వచ్చేసిన ఫిలిం నగర్ సంఘం. వీళ్ళు ప్రతిసారి భారీ ఎత్తున పెడతారు. డెకరేషన్ చూస్తున్నారు కదా, మస్తు చేసిరు. పోయినసారి కూడా హైలైట్ లంబోదర్ మహారాజ్ పెట్టారు. ఈసారి ముంబై స్టైల్లో పెట్టారు గణేషుని. అది కూడా మూషికుని పైన కూర్చున్నట్టు హైలైట్ అంటే హైలైట్ చేస్తారు వీళ్ళు 11 డేస్కి. బయట మండపం చూస్తే కూడా టెంపుల్ సెటప్ అది ఉంది, ఫిలిం నగర్ యువజన సంఘం. ఈ గణేష్ వచ్చి ఫిలిం నగర్ వెంకటేశ్వర టెంపుల్ రామానాయుడు స్టూడియోస్ దగ్గర మస్తు చేస్తారు. లైటింగ్ టీషర్ట్స్ కూడా బాగా చేస్తారు. చలో మనమైతే టువర్డ్స్ ట్యాంక్ బండ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మైతీపట్నం రూట్ ఓల్డ్ ముంబై హైవే. చూద్దాం ఏమేమి గణేష్లు వస్తే ప్రతి ఒక్క గణేష్ చూపిస్తాం మీకు. చూసా మొత్తం జోష్ మీద ఉన్నారు. అంటున్నా ఇది ఇంకా 5 డేసే, ఇంకా 11th డే రోజు ఇంకా హైలైట్ ఉంటుంది. ఇప్పటికైతే మనం మైదీపట్నంలో ఉన్నాం. టువర్డ్స్ ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. చూద్దాం మీకు ఎన్ని గణేష్లో ఆల్రెడీ ఒక 15-20 ఈడ ఇంకా 2 ఉన్నాయి. ఒక్క నిమిషం బ్యాక్ ఆన్ చేసి చూపిస్తా. చూస్తున్నారు కదా, చిన్న కార్లో తీసి డీజే పెట్టుకొని తీసుకొని పోతున్నారు. ఇది అందరూ ముంబై అది ఇది అంటారు కానీ మన హైదరాబాద్ ఏం తీసేయడానికి ఏం లేదు. హైదరాబాద్ ఇంక 5th డే గట్టిగా చెప్పాలంటే ఇంక 11th డే ఉంది, 9th డే ఉంది, 7th డే ఉంది. ఇక 11th డే చెప్పని అవసరం లేదు. ఇవాళ స్టార్ట్ చేసిరంటే అవతల పొద్దుగాల దాకా అయితేనే ఉంటాయి. ఈ రోజే ఎన్ని గణేష్లు మొత్తం రోడ్ మొత్తం పేపర్ అయిపోయింది. మొత్తం టస్కర్లు అయితే చీప్ అయిపోయినాయి. ఒక్కొక్కరికి ఎవరు చూడు టస్కర్లు అనేది ఇస్తారు. అన్ని ఇవాళ మాత్రం 5th డే కాబట్టి అన్ని చిన్న గణేష్లు వెళ్తున్నాయి కానీ గ్రాండ్గా తీస్తారు చాలా మంది. వీల్సే ముంగట ఇంకా 2-3 గణేష్లు ఉన్నాయి. మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ముందుకు వెళ్ళి చూపిస్తాం. ఇంకా ఈ రూట్లోనే ఇట్లా ఉంది. ఇంకా సికింద్రాబాద్ రోడ్లో కుక్కట్పల్లి రోడ్డు, అటు ఉప్పల్ సైడ్ నుంచి ఇటు నాగోల్ సైడ్ నుంచి ఇంకెన్ని గణేష్లు వస్తున్నాయి ఎవరికి తెలియదు. చూద్దాం, ట్యాంక్ బండ్ అయినా కనిపిస్తే సగం. సెక్రటరేట్ అంటే ఆల్మోస్ట్ మనం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసినాము. ఒక 30-40 గణేష్లు అయితే చూసినాం. ఇప్పటికి ఇంకా వస్తున్నాయి ముంగడ పోతుంటే. పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా మస్తుగానే ఉంది.
ఇక్కడికి వస్తే పుంగిల్ కామన్, ఆ చెవులు పోతూనే ఉంటాయి. చూడు అన్న సేమ్ లాస్ట్ డే ఎట్లుంటే అట్లుంది. చూడండి guys, ఎన్ని గణేష్లు ఉన్నారు ఇంకా నిమజ్జనానికి. ఇప్పుడిప్పుడు వస్తారు మొత్తం చిన్న గణేష్లు అన్నీ. లైన్ చూస్తారు కదా, ఇది 5 days, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా అసలు సినిమా బాకీ, చాలా పెద్ద బాకీ ఉంది. బైక్స్ కూడా తీసుకొస్తారు. అంబేద్కర్ తాత గాడ్. చూస్తురా లైన్ అవతల సైడు సరిపోయింది. చాలా పెద్ద లైన్ ఉంది. భక్తులు గాయస్, భక్తులు. చిత్రం చూసినాం మేము. టస్కర్ అనుకున్నా నేను వెనకకెళ్ళి చూసి. ట్రాక్టర్కి అటాచ్ చేసిరు దీన్ని. ఎంత పొడవు ఉంది బండి చూడండి. గాయస్ మనమైతే ప్రజెంట్ వచ్చి క్రెయిన్ నెంబర్ 2 ట్యాంక్ బండ్ 2, 3, 4, 5 ఓపెన్ గ్రౌండ్స్ ఉంటుంది, అక్కడికి వచ్చినాము. పెద్ద గణేష్, చిన్న గణేష్ అని ఏం తేడా లేకుండా అన్ని గణేష్లు వచ్చినాయి ఇవాళ నిమజ్జనానికి. 5th డే రోజే. ఇక్కడ క్రేన్ నెంబర్ మళ్ళీ 1 అని ఉంది. ఆడ వెనకాల 1 ఒకటి ఉంది, ఇక్కడ ఒక 1 ఒకటి ఉంది. మరి ఏందో మరి ఇది 5 క్రేన్స్ ఉన్నాయి లైన్గా. చూడొచ్చు మీరు లైన్గా. ఇంకా అక్కడ ఒకటి ఉంది. మీకు బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా ఇక్కడ నుంచి. ఆల్రెడీ ఇక్కడ గణేష్ లేస్తూనే ఉన్నాడు, తీసేస్తూనే ఉంది క్రేన్. కానీ మీకు ఒక మస్తు వ్యూ చూపిస్తా చూడండి ఇక్కడి. చూస్తారు కదా సెక్రటేరియట్, అంబేద్కర్ గారు. ఇది హైలైట్. ఇక్కడ చూడండి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. లోతు లేదా? అరే అవి కట్టిర్రా కింద. చూడు అది ముందుతోనే లేదు. అచ్చా అచ్చా అచ్చా. ఈత కొట్టుకుంటూనే పోతుంది ఇది.
మన ట్యాంక్ బండ్ ఇంకో వారం 10 రోజులు కిక్కిరిసిపోతుంది ఇది. ఒక మంచి పని అయితే చేస్తున్నారు, చెత్త అంతా అప్పటిదప్పుడే తీసేస్తున్నారు, పూలదండలు అవన్నీ. అప్పుడే గణేష్ నిమజ్జనం వచ్చిందంటే కొంచెం బాధగా ఉంది. ఇయర్ మొత్తంలో ఈ 9 డేస్ కానీ 11 డేస్ కానీ వెయిట్ చేస్తుంటాం, కానీ ఈసారి ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోతున్నాడు అనిపిస్తుంది. ఏమో అంతే, నాకు ఒక్కనికే కాదు చాలామందికి ఇలానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే.